పర్సనలీ నాకు ఇప్పటిదాకా రిలీజ్ అయిన టీజర్స్ ట్రైలర్స్ చూసుకుంటే కనుక నాకు బాగా నచ్చింది మోహన్ బాబు గారు సార్. పర్సనల్ ఆయన క్యారెక్టరైజేషన్ మీద టీజర్ రిలీజ్ అయింది కదా, బర్త్డేకి చేశారు. ఎస్ సార్. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆయన ఎలివేషన్ కానీ ఒక రేంజ్లో ఉంది. అండ్ ఈవెన్ ఫర్ ద ట్రైలర్ టీజర్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆయన పేరు స్టీఫెన్ డెవెస్సీ. సో ఆయన్ని ఎలా క్యాచ్ చేశారు? అండ్ నిజం చెప్పాలంటే అన్నిటికీ చాలా ప్లస్ అయింది ఆయన మ్యూజిక్. అవును, ఖచ్చితంగా. అంటే స్టీఫెన్ డెవెస్సీ అని ఆయన మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్. ఇక్కడ నేను మతాల పేర్లు ప్రస్తావించ క్షమించండి, బట్ ఆయన జన్మతగా క్రిస్టియన్. స్టీఫెన్ డెవెస్సీ అన్నప్పుడు అర్థమై ఉంటుంది. కానీ ఒక హైందవ ధర్మం గురించి చెప్తే ఇలాంటి భక్తిరస చిత్రానికి, ఒక తెలుగు సినిమాకి సంగీతం అందించడం అంటే మాటలు కాదు. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కూడా నేను చూశాను. అంటే విన్నప్పుడు స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సహా చూశాను. ఎక్స్ట్రాడినరీ. అంటే సెకండ్ హాఫ్లో ఒక మూమెంట్ నుంచి టిల్ ది క్లైమాక్స్, అంటే ఫస్ట్ హాఫ్లో కూడా రకరకాలుగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో స్టీఫెన్ డెవెస్సీ ఆర్ఆర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయి, లీనం అయిపోయి, మనం ఎక్కడున్నాం, థియేటర్లో ఉన్నామా, అడవిలో ఉన్నామా, ఆ వాయులింగం వైపు వెళుతున్నామా, ఈశ్వరుడి దగ్గరికి వెళ్తున్నామా అన్న ఒక అనుభూతి కలిగే రేంజ్లో ఆయన వాడిన ఇన్స్ట్రుమెంట్స్, ఆర్ఆర్, అవి నెక్స్ట్ లెవెల్. అంటే మన ఎంతవరకు పాటలు మామూలుగా వస్తుంటాయి యూట్యూబ్లో అని. ఇప్పుడు డెఫినెట్గా సినిమా ఆర్ఆర్ కూడా వీడియోగా రిలీజ్ అవుతుంది డెఫినెట్గానే అనేది. ఆ సౌండ్ ట్రాక్ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి డైరెక్టర్ గారు సార్, నిజంగా ఇది ఒక పేరు మారుతూ, అంటే నాకు తెలిసి నేను ఫస్ట్ అనౌన్స్మెంట్ విన్నప్పుడు తనిఖీల భరణి గారు డైరెక్షన్ చేస్తున్నారని చెప్పేసి. కాదు అంటే ఒక విష్ణు గారు చెప్పారు చాలా ఇంటర్వ్యూల్లో. దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం ఎప్పుడో తనిఖీల భరణి గారు కన్నప్ప కథ రాసుకుని విష్ణు గారిని అప్రోచ్ అయ్యారు. విష్ణు గారు కథ విన్న తర్వాత యాజ్ ఎ మేకర్గా, హీరోగా ఆయన చూస్తున్న స్పాను, విజను వేరు. భరణి గారు ఒక ఆర్ట్ ఫిల్మ్లో ఒక కంపాక్ట్ బడ్జెట్లో చేద్దామని అనుకున్నారట. ఓకే సార్. సో ఈయన ఒక స్పాను ఇలా ఊహిస్తూ ఉంటే నేను చేయలేను, నువ్వే చెయ్యి అని భరణి గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కన్నప్ప కథ అనేది చరిత్ర పురాణం, అది నిజంగా జరిగింది, ఎవరైనా తీయచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని అతని దాని ముందు జీవితం ఎలా సాగుంటుంది, అతను ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి, అంటే అతని ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క బంధం పట్ల అతను ఎలాగా రియాక్ట్ అయ్యి ఉంటాడు, ఇవన్నీ కూడా విష్ణు గారు ఊహించి రాసిన తర్వాత నేను నాలాంటి కొంతమంది కలిసి ఈ స్క్రిప్ట్ని డెవలప్మెంట్లో ఉపయోగపడ్డాం. ఓకే. సో అందువల్ల ఏంటి అంటే ఇది పూర్తిగా భరణి గారు ప్రపోజల్ తీసుకొచ్చిన మాట నిజం. ఆ భరణి గారి ప్రపోజల్తో విష్ణు గారు ఇన్స్పైర్ అయ్యి కన్నప్ప చేయాలన్న కోరిక కలగడం నిజం. ఓకే. బట్ స్క్రిప్ట్ మాత్రం, అంటే నేను భరణి గారి స్క్రిప్ట్ కూడా చదివాను, అందులోని ఒక మాట కానీ, ఒక సన్నివేశం కానీ, ఒక పాత్ర కానీ ఇందులో ఉండవు. అండ్ ముఖేష్ కుమార్ సింగ్. అవును. సో ఆయన గురించి మనం తీసుకుంటే చాలామంది తెలియదు, డ్రామా ఆర్ట్స్లో ఆయన వన్ ఆఫ్ ది గోల్డ్ మెడలిస్ట్. అంటే మహాభారతం వీటి మీద పట్టున్న వ్యక్తి అని నేను విన్నాను సార్ నేను. సో ఆయన్ని అంటే లాస్ట్ మినిట్ దాకా కూడా డైరెక్షన్ ఈయన అనే సంగతి చాలామందికి తెలియదు. అంటే మేబీ చాలా రోజుల తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చారేమో. లేదు, మొదట అనుకున్నప్పుడు మొదటి నుంచి ముఖేష్ కుమార్ సింగ్ అని అనౌన్స్ చేశారు. సో ఆయన్ని అంటే సెలెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి సార్? పౌరాణిక తీయడం అనేది ఒక స్పెషల్ ఆర్ట్. స్పెషల్ ఆర్ట్ అంటే నేను అది మీకు విజువల్ మీద కమాండ్, సీజీ గ్రాఫిక్స్ మీద కమాండ్ ఉంటే మాత్రమే సరిపోదు. హైందవ ధర్మాన్ని, మన భారతీయ మూలాలని, ఆ ఇతిహాసాలను అర్థం చేసుకోవాలి, గౌరవం ఉండాలి. సో ముఖేష్ కుమార్ సింగ్ గారికి ఉన్న ఇంకొక ఎక్స్ట్రా అంటే మహాభారత్ అని చాలా ఎపిసోడ్లు నేను డైరెక్ట్ చేశారు. సో మహాభారతం అనేది ఎన్నిసార్లు చెప్పినా కూడా జనాన్ని నచ్చుతూనే ఉండదు. అంటే మీకు తెలిసిన కథని మళ్ళీ చెప్పి ఒప్పించడం అనేది మాటలు కాదుగా. మీరు మీ సినిమాలు చూసుంటారు, నాటకాలు చూసుంటారు, పుస్తకాలు చదువుంటారు, మళ్ళీ మీరు టీవీలో చూడాలి అంటే ఆ డైరెక్టర్కి, ఆ ఆర్టిస్టులకి, ఆ టీమ్కి ఎంతో టాలెంట్ ఏదో జనాన్ని మెప్పించలేరు. సో అది ఆ ఫీట్ సాధించిన వ్యక్తి ముఖేష్ కుమార్ సింగ్ గారు. దీంతోపాటు ఆయన చాలా చంద్రకాంత, మిగిలిన చాలా సీరియల్స్ డైరెక్ట్ చేశారు ఆయన. సో అందువల్ల ఇలాంటి సబ్జెక్టుల మీద ఆయన మంచి అవగాహన ఉంది. బట్ మూవీ పరంగా ఇదే ఫస్ట్, సినిమా పరంగా ఇది మొదటిది అయ్యుండొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మోహన్ బాబు గారు మహాభారత్ సీరియల్ చూసినప్పుడు ఆయన ఏదో క్యాజువల్గా చూసినప్పుడు ఆయనకు బాగా కనెక్ట్ అయింది. ఇతను ఎవరో బాగా తీశాడని ముఖేష్ కుమార్ సింగ్ అని పిలిపించి కన్నప్ప సినిమా డైరెక్షన్ బాధ్యతలు అప్పగించారు. అంటే శివాజ్ని అంటారు కదా, నేను అప్పుడప్పుడు ముఖేష్ కుమార్ సింగ్ అని చూసినప్పుడల్లా అంటే ఎంత ట్రావెల్ అవుతున్నాను అనుకుంటా. నిజంగా ఆయన ఎంత అదృష్టవంతుడు, లేక ఎంత ఈశ్వరానుగ్రహం ఉంది. అంటే
ఆయన టీవీ సీరియల్ తీసిన వ్యక్తికి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక 250 కోట్ల సినిమా బడ్జెట్ సినిమా, న్యూజిలాండ్లో షూటింగ్. ఓకే అండి, మోహన్ బాబు గారు 50 సంవత్సరంలో చేస్తున్న ఒక ప్రెస్టీజియస్ ఫిల్మ్. విష్ణు మంచు గారికి ఇది ఒక ఛాలెంజింగ్ రోల్. వీళ్ళిద్దరితో పాటు అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, ముఖేష్ ఋషి గారు, ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులతో సినిమా చేసే అవకాశం రావడం, అది అద్భుతంగా రావడం అనేది నిజంగా ఆయనకి ఎంత రాసి పెట్టుంటే, ఎంత దేవుడి దయ ఉంటే జరుగుతుందో ఆలోచించండి. అదే సార్. సో పైగా ఇంకొకటి ఏంటి అంటే, ఈ సినిమా అనేది ఎవరు ఏం చెయ్యాలనేది మన ప్రతిదీ లలాట లిఖితం అంటే శివాజ్ఞ అన్నాడు కదా, అలా శివాజ్ఞ ప్రకారమే సినిమాకి సంబంధించి అన్ని పనులు జరుగుంటాయి. ఇప్పుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టర్ అయ్యారు, స్టీఫెన్ డెవెస్సీ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు, ఎందరెందరో ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అయిపోయారు. అలాగే నేను, నాతో పాటు ఎంతోమంది టెక్నీషియన్స్ ఇన్వాల్వ్ అయిపోయాయంటే శివుడు మా అందరికీ ఆ భాగ్యం కల్పించాడు, అంతే. ఇది ఒక సినిమా పని చేసాము, డబ్బులు వస్తాయి, పేరు వస్తాయని సెకండరీ అండి. ఒక శివుడి గురించి, శివభక్తి గురించి, శివుడి భక్తుడి గురించి చెప్పే కథలో మేమందరం పాలు పంచుకోవడానికి ఏదో ఒక ఆజ్ఞ అనుగ్రహం లేనిదే సాధ్యం కాదు. అండ్ చాలా వరకు ఆయన ఒక సీరియల్స్కి డైరెక్షన్ చేసి వచ్చినట్టే ఏమి అనిపించలేదు అసలు. ఆ విజువల్స్ చూస్తుంటే కనుక ఒక ఎక్స్పీరియన్స్, అంటే ఒక టాప్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టరే తీస్తున్న ఫీలింగ్ వచ్చింది మాకు చూస్తున్న ట్రైలర్. అండ్ ఇంకొక సార్ మీ గురించి చెప్పండి. ఏం లేదు సార్, యాక్చువల్గా ఏంటంటే మీరు ఏ సినిమాకి వర్క్ చేసినా దానిలో అంటే స్క్రీన్ కథ పరంగా ఎంత ఎమోషనల్ డెప్త్ వెళ్తారో అందరికీ తెలిసిందే. అండ్ మీ మాటలో కూడా నేను చాలాసార్లు విన్నా. కానీ కన్నప్ప విషయానికి వచ్చేసరికి మీరు చాలా అంటే ఎమోషనల్ అవుతున్నారు, అంటే నేను అబ్జర్వ్ చేస్తుంటే. కన్నప్ప సినిమా అని కాదండి, బేసిక్గా నేనేంటి అంటే, నాకు మన భారతదేశం మూలాలంటే నాకు చాలా ఇష్టం. మా ఫాదర్ నన్ను చిన్నప్పటి నుంచి పురాణాలు, శతకాలు ఇలాంటివన్నీ చదివిస్తూ నన్ను పెంచారు. అందువల్ల మన చరిత్ర గురించి చెప్పే కథలు కావచ్చు, సినిమాలు కావచ్చు, మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన ధర్మం గొప్పదనం చెప్పే అంశాలు కావచ్చు, జానపదాలు కావచ్చు, ఫ్యాంటసీలు కావచ్చు, ఇలాంటి సినిమాల అవకాశాలు వచ్చినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అవుతాను. ఓకే, అక్కడ నాకు ఎంత డబ్బు వస్తుంది, ఎంత పేరు వస్తుంది అనేది సెకండరీ. ఇలాంటి ప్రాజెక్ట్స్లో నేను పనిచేయాలి, నేను తెలుసుకున్న విషయాలు, నేర్చుకున్న విషయాలు ఇందులో నేను ఇంప్లిమెంట్ చేయగలగాలి, లేదా దీని గురించి నేను కొత్తగా తెలుసుకుని అప్లై చేయాలి అని ఒక ఉత్సాహం ఉంటుంది. అదే ఉత్సాహం కన్నప్ప సినిమాకి.